పుష్ప 2 ట్రైలర్ డీకోడ్ అండ్ బ్రేక్ డౌన్ రియాక్షన్ రివ్యూ అంటూ చూసేద్దాం. ఇందులో మైక్రో డీటెయిల్స్ ఏవైనా ఉంటే అన్ని ఈ వీడియోలో కలిపి చెప్పేద్దాము. ఇక మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ చెప్పే మాట కాబట్టి చెప్తున్నాను. అయితే నేను పుష్ప ట్రైలర్ అయితే రివ్యూ రియాక్షన్ అయితే ఇచ్చేసాను. ఆ వీడియోలో ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఒకనా లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ట్రైలర్ ఓపెన్ చేయగానే మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ జగపతి బాబు గారు అయితే రావడం జరుగుతుంది. జగపతి బాబు గారు కొంచెం హిందీలో మాట్లాడి మిగతా తెలుగులో మాట్లాడతారనమాట. అయితే అది ఏంటంటే జగపతి బాబు గారు ఒక డైలాగ్ అయితే కొడతారు. అది ఏంటంటే, ఈ వడ్ర వీడు డబ్బంటే లెక్క లేదు, చావంటే భయం లేదు, వీడిలో ఏదో తెలియని బాధ ఉంది అని చెప్పేసి జగపతి బాబు గారు అయితే డైలాగ్ అయితే కొడతారనమాట. ఈ డైలాగ్ చూసాక నాకు ఎందుకో ఏదో మంచిగా ఏదో ఉంది అని చెప్పేసి అయితే మనకు అనిపిస్తుంది అల్లార్జున్ లో. మరి చూద్దాం ఏముందో ఏం కథ అనేది. ఇంకా డీటెయిలింగ్ ఉన్నాయి అనమాట. ట్రైలర్ లో చూసాక నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, శ్రీవల్లి అంత బాధతో ఆ డైలాగ్ కొట్టిందంటే మనకు ఒకటే అర్థమైంది ఏంటంటే, బన్వర్ సింగ్ మన శ్రీవల్లిని ఒక విట్నెస్ గా తీసుకుని ఆమెను చంపేయడానికి ట్రై చేస్తాడు. అంటే మొత్తానికైతే శ్రీవల్లి చనిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పుష్ప లొంగాలి అంటే ఆ శ్రీవల్లి ఒకటే మంచిగా ఉంటదని చెప్పుకోవచ్చు. ఆమెను చంపేసేస్తుంది. చంపేసినాక మన బన్వర్ సింగ్, నేను ఎలా చెప్తున్నానంటే, ఏదైతే ఎర్ర చందనం ఉంటుందో ఆ ఎర్ర చందనం మీద బాడీ పెట్టి తగలబెడతాది అనమాట. మనకు అక్కడే డీటెయిలింగ్ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ డైలాగ్ కొడుతుంది, పుష్ప అంటే పేరే కాదు ఒక బ్రాండ్ ఇంటర్నేషనల్ చెప్పేసి రష్మిక డైలాగ్ కొడుతుంది. దాని తర్వాతనే గంగమ్మ తల్లి జాతరలో ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో వాళ్ళిద్దరు ఏడుస్తుంది అనమాట. దాని తర్వాతనే ఆ సీక్వెన్స్ అయిపోయిన తర్వాతనే రష్మిక మందన చనిపోతుంది. రష్మిక మందన చనిపోయిన తర్వాతనే ఎర్రచందనం మీద ఇట్లా తగలబెడతాది అనమాట బాడీని. అయితే అదే గంగమ్మ తల్లి జాతరలో ఇంకొకడు ఎప్పుడో వచ్చిండు. వాడు కూడా గాని సగం గుండు కొట్టిరు, సగం జుట్టు ఉంది, ఆడు లెక్క మొత్తం వేషం అయితే వేసుకున్నాడు, చెప్పుల మాల వేసేది అనమాట. మరి అలా ఎందుకు వేసేదో మనకు తెలియదు కానీ అసలు వాడు ఆ క్యారెక్టర్ ఎవడో తెలియదు నాకు. ఇంకా అస్సలు అర్థం కావట్లేదు. వాడు ఓడో కూడా అర్థమవుతలేదు. వాడనే తెలిస్తే మీకు కామెంట్ అయితే చేసేయండి మాది. ఇంకొకటి సీక్వెన్స్ ఏంటంటే, మన బన్వర్ సింగ్ శేఖావత్ గుండు క్యారెక్టర్ అదే మన ఫస్ట్ ఫసిల్ అయితే ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అతను అయితే ఒక వేరియేషన్ లో అయితే ఫుల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా కోపంగా అయితే ఇలా దాడి చేపిస్తూ ఉంటాడు పుష్ప మీద. అయితే మన లాస్ట్ కి ట్రైలర్ కట్ లో అయితే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా ఫైరే కదా అంటే, కాదు వైల్డ్ ఫైర్ అని మన పుష్ప అంటాడు. అంటే ఇందులో ఏం డీటెయిలింగ్ మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇంతేనండి. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో కొన్ని టెంపుల్స్ కూడా అవి యాగంటి టెంపుల్ అయితే తీయడం జరిగింది అనమాట. ఇంతే. మరి మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.